शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 61 श्लोकम्। ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मया। ఓ అర్జున, ఈశ్వరుడు సకల చరాచర భూతముల యొక్క హృదయములలో తిష్ట వేసుకుని ఉన్నాడు. అంతేకాదు సకల ప్రాణికోటిని తన మాయ చేత యంత్రము తిప్పేవాడు, యంత్రమును తిప్పినట్లు మనలను నియంత్రించేస్తున్నాడు ఈశ్వరుడు సర్వభూతాలలో అంటే సకల జీవరాశులలో హృదయములలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాడు. కానీ ఆయనను ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. అదే మాయ సకల జీవరాశులను తన చేతనాశక్తితో నియంత్రిస్తున్నాడు, తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. అందుకే జగన్నాటకం అని అన్నారు. ఈ జగన్నాటకంలో మనం అంతా పాత్రదారులం. జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు. మనం ఇష్టం వచ్చినట్టు నటించే స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే బాగుపడతాము. అలా కాకుండా మాయలో పడి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే చెడిపోతాము. కానీ మన స్వేచ్ఛని ఎలా ఉపయోగిస్తున్నామో మనలో ఉండి సాక్షీభూతంగా చూస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకే హృద్దేశే అంటే హృదయము అంటే అనే ప్రదేశములో ఉన్నాడు. కానీ కార్డియాలజిస్టులకు కనిపించడం లేదేమి అని మీరు అనవచ్చు. ఇక్కడ హృదయం అంటే అంతఃకరణ, శరీరము. అందులో అవయవాలు మనకు కనిపిస్తాయి. కానీ మనస్సు, బుద్ధి, అహంకారం, అంతఃకరణ కనిపించవు. కనిపించని వాటిలో కనిపించకుండా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు పరమాత్మ. చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికింది ఒక తల్లి అనే సామెత మనకు తెలుసు. అది ఎంతో వేదాంత తత్వముతో కూడుకున్న సామెత. మన హృదయములలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేక దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడు అని భ్రమలో తిరుగుతుంటాము. కానీ లోపల ఉన్న పరమాత్మను మాత్రం చూడము. భగవంతుడు సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, స్వర్గంలో కానీ లేడు. మన హృదయంలోనే ఉన్నాడు అని తెలుసుకోవటమే గీతాసారము. అది కూడా కేవలం మంచివారి హృదయములలోనే కాదు, సర్వభూతానాం అందరి హృదయాలలో అని చెప్పాడు. గొప్పవాడు, పేదవాడు, గొప్ప కులం వాడు, నిమ్నజాతి వాడు, జంతువులు, పక్షులు, జలచరములు అనే భేదం లేకుండా అన్నింటిలోనూ ఉన్నాడు. అందుకే పరమాత్మ తన అవతారములలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలను కూడా చేర్చారు. ఈ అనంత విశ్వమే ఒక యంత్రం. ఆ యంత్రం నడవటానికి శక్తినిచ్చేవాడు పరమాత్మ. ఆ యంత్రములో ఉన్న ఒక్క చక్రమునకు అంటుకున్న జీవులం మనం. ఆ చక్రంతో పాటు గిరగిరా తిరుగుతుంటాం. ఆ చక్రమే సంసారం. ఆ చక్రం మీద నుంచి బయటపడాలంటే ఆ చక్రం తిప్పేవాడే దిక్కు, అంటే ఆ పరమాత్మయే దిక్కు. ఆయన తలచుకుంటే మనలను అతి జాగ్రత్తగా ఆ చక్రం మీద నుంచి తీసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మరి ఈ యంత్రమును మాయ అంటే అజ్ఞానము ఆవరించి ఉంటుంది. ఆ యంత్రాన్ని, అందులో చక్రాలు తిరగటాన్ని శక్తినిచ్చేవాడు పరమాత్మ. కాబట్టి ఆ మాయ ఆయనకు అంటదు. చక్రంతో పాటు తిరుగుతున్న మనకు అంటుతుంది. ఇదే రహస్యం. 62వ శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్
పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. కాబట్టి ఓ అర్జున, నీలో కలిగిన సకల భావముల యందు నీవు ఆ ఈశ్వరుని శరణు పొంది ఆ ఈశ్వరుని అనుగ్రహంతో నీ మనస్సుకు శాంతి కలుగుతుంది. శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఓ అర్జున, నీవు నీలో కలిగిన సమస్త భావజాలం నుంచి శాంతి పొందాలంటే తమ్యేవ శరణం గచ్చ అంటే నీ హృదయంలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడే ఆ పరమాత్మను శరణు వేడు. ఊరికే శరణు వేడటం కాదు, సర్వభావేన అన్ని భావములతోటి శరణు వేడు. సంపూర్ణమైన నిర్మలమైన మనస్సుతో అహంకారమును వదిలిపెట్టి శరణు వేడు. అంతేకాని స్వామి నన్ను రక్షించు అని దండం పెట్టడం కాదు. పై దండాలు సగం మనస్సుతో ధ్యానించటం కుదరదు. సంపూర్ణ శరణాగతి కావాలి. ఇతర చింతలు మనలో నుంచి తీసివేసి పరమాత్మనే మనలో నిలుపుకోవాలి. మనసును ఆత్మలో లగ్నం చెయ్యాలి. అప్పుడు ఆ పరమాత్మ మన యోగక్షేమాలన్నీ చూసుకుంటాడు. అప్పుడు ఈశ్వరుని ఆధీనంలో ఉన్న మాయ పక్కకు తప్పుకుంటుంది. ఆ మాయ మనలను ఏమీ చెయ్యదు. పరమాత్మను శరణజొచ్చితే ఈ మాయ మన జోలికి రాదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే, ఆయనను శరణజొచ్చితే, ఆయన ఆశ్రయంలో ఉంటే మనకు కలిగేది పరమ శాంతి, పరమ సుఖం. అందుకే శాశ్వతమైన మోక్షం దక్కుతుంది. సంసార బంధనములన్నీ తొలగిపోతాయి. జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఆ పరమాత్మ శరణు జొచ్చాలి. ఆయన శరణాగతి లభిస్తే ఈ మాయ మనలను ఏమీ చేయలేదు. ఆయన ఆశ్రయం మనకు లభిస్తుంది. సర్వోత్తమ శాంతి సుఖము లభిస్తుంది. అదే మోక్షం. అందుకే పరాం శాంతిం అని వాడారు. పరమశాంతి లభిస్తుంది అని అన్నారు. ఆ శాంతి సుఖము ప్రాపంచిక సుఖముల మాదిరి ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. శాశ్వతం అంటే ఎప్పటికీ ఉంటుంది. కాలముతో దానికి సంబంధం లేదు. ఎల్లకాలంలో నిలిచి ఉంటుందంటే శాశ్వతంగా పరమాత్మలో లీనం అవుతుంది అని భావన. 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మయా విమృత్య తదశేషేణ తదేచ్ఛసి తదా కురు. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు బోధించింది అతి రహస్యమైన జ్ఞానం. నీవు దీనిని సంపూర్ణంగా విమర్శ చేసుకుని ఆలోచించుకుని ఆచరించదగ్గది అని నీవు అనుకుంటే ఆచరించు. లేకపోతే నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు అతి రహస్యమైన జ్ఞానమును నీకు ఉపదేశించాను. నీవు శ్రద్ధగా విన్నావు. ఏదో నేను చెప్పాను అని కాకుండా, మా భావ కృష్ణుడు చెప్పాడు ఒకసారి చేసి చూద్దాం అని కాకుండా, నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. ఆ తరువాత నీకు ఏది మంచిది, ఏది ఉచితం అని తోస్తే దానిని ఆచరించు. నేను చెప్పాను కాబట్టి దీన్ని ఆచరించాలి అని బలవంతం లేదు. అంతా నీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే చెయ్యొద్దు. నీ ఇష్టం వచ్చిన మార్గంలోనే వెళ్ళవచ్చు అని అన్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో 3 విశేషాలు ఉన్నాయి. తాను చేసిన బోధ ఎటువంటిది అని ముందు చెప్పాడు. అర్జున, దీనిని జ్ఞానము అని పిలుస్తారు. ఈ జ్ఞానము అతి రహస్యమైనది, అందరికీ అందుబాటులో లేనిది, గుహ్యమైనది. ఇది ఉపనిషత్తుల సారము. యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానము అర్హులైన వారికే ఉపదేశించాలి. నీవు అర్హుడవు అని తలంచి నేను నీకు ఉపదేశించాను. దీనిని సద్వినియోగపరుచుకునే బాధ్యత నీదే అని అర్జునుడి పరంగా మనందరికీ చెప్పాడు కృష్ణుడు. విమృచ్ఛేత దశేషేణ అంటే నేను నీకు అన్ని విషయాలు
ఏమీ మిగల్చకుండా చెప్పాను. వీటిని నీవు కేవలం వింటే సరిపోదు, వీటిని తిరిగి మననం చేసుకో. అవి సరి అయినవా లేదా అని సంపూర్ణంగా విచారించి విమర్శ చేసుకో. మనందరం కూడా భాగవతంలో చెప్పబడిన జ్ఞానం తమకు ఎంతవరకు ఆచరణ యోగ్యము అని ఎవ్వరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి. ఆ లోపాలు పోగొట్టుకోవటానికి గీత ఎంతవరకు ఉపయోగపడుతుంది అని విచారించాలి. పూర్వకాలంలో గురువులు తాము చెప్పింది మాత్రమే చెయ్యాలి అని శిష్యులను నిర్బంధించరు. వారు బోధిస్తారు. దానిని శిష్యుడు తన సొంత తెలివితేటలతో, సంస్కారంతో పరిశీలించి విచారించి ముందు వెనుకలు తెలుసుకొని వాటిలో తనకు నచ్చిన దానిని ఆచరించే స్వేచ్ఛ గురువులు శిష్యులకు ఇచ్చారు. అదే కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఓ అర్జున, నేను చెప్పానని నా మాట భక్తితో, విశ్వాసంతో, గురుత్వ భావంతో నేను చెప్పిందంతా కళ్ళు మూసుకొని చెయ్యమని చెప్పడం లేదు. నీ సొంత తెలివితో నేను చెప్పిన దానిని గురించి ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. నేను చెప్పిన వాటిలో నీకు ఆచరణ యోగ్యం అయినవి గ్రహించు అనే స్వేచ్ఛనిచ్చాడు పరమాత్మ. కాబట్టి చెప్పేవాడికే కాదు, వినేవాడికి కూడా సొంత తెలివితేటలు, ఆత్మ విమర్శ చేసుకొని జ్ఞానం ఉంటేనే అతడి బుద్ధి కూడా వికసిస్తుంది. కృష్ణుడు జగద్గురువు అన్నారు. నిజమైన గురువు ఏం చేయాలో అదే చేశాడు. శిష్యుడు గురువు దగ్గరకు తనకు తెలియని విషయాలు తెలుసుకోవటానికి వస్తాడు. గురువు శిష్యునికి తనకు తెలిసిన విషయాలు అన్నీ చెప్పి తనంత వాడిని చేశావు, తనంత వాడిని చేస్తాడు, తర్వాత వదిలేస్తాడు. తాను తెలుసుకున్న విషయాలను ఆచరించకపోవటం శిష్యుని విచక్షణ. వదిలేస్తాడు. ఇది అసలైన గురు లక్షణం. కానీ ఈ రోజుల్లో గురువులందరూ నేను చెబుతున్నాను నువ్వు చెయ్యి అని ఆజ్ఞాపించే వాళ్లే కానీ నాకు తోచింది నేను చెప్పాను, నీ బుద్ధి తోచిందట్టు నువ్వు చెయ్యి అనేవాళ్ళు తక్కువ. ఇది నేను విద్యార్థులకు బాగా వర్తిస్తుంది. ఈ రోజుల్లో అంతా రెడీమేడ్ గైడ్ ఈజీగా క్వశ్చన్ బ్యాంకులు వచ్చాయి. క్లాసులు పాఠాలు వినేవాళ్ళు, టెక్స్ట్ బుక్ చదివేవాళ్ళే లేరు. బట్టి వేయటం, బట్టి పట్టడం తప్ప చదివి అర్థం చేసుకునే సొంతగా రాశక్తి ఎవ్వరికీ లేదు. సబ్జెక్ట్ అర్థం కావటం లేదు. టీచర్లు కూడా విద్యార్థులకు గైడ్లు చదవటానికి క్వశ్చన్ బ్యాంకుల మీద ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తున్నారు. తాను చెప్పింది విని అర్థం చేసుకున్నాడా లేదా అని ఏ గురువు ఆలోచించట్లేదు. గురువులందరూ కృష్ణుడు మాదిరిగా తన శిష్యులను స్వంతంగా ఆలోచించే విధంగా తయారు చేయాలి కానీ తాము చెప్పింది యథాతథంగా అనుకరించే వారిని కాదు. అప్పుడే నిజమైన విద్య శిష్యుడికి లభిస్తుంది. అశేషణ అనే పదం వాడారు. విచారించమంటే ఏదో మొక్కుబడిగా కాకుండా సంపూర్ణంగా విశ్లేషించాలి, సంపూర్ణంగా అధ్యయనం చేయాలి, అన్ని ప్రమాణాలను అనుసరించాలి. కృష్ణుడు ఆఖరున చెప్పిన మాట యథేచ్ఛసి తథా కురు. నేను చెప్పింది విని నీకుగా నువ్వు ఆలోచించుకున్న తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. బలవంతం లేదు. నీకు ఏది ఉచితం అనిపిస్తే దానిని ఆచరించు. కృష్ణుడు భారం అంతా అర్జునుడు వేసేశాడు. తన మీద ఏమీ పెట్టుకోలా. అర్జునుడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. అదే కృష్ణుడు ఆచరించిన నిష్కామ కర్మ. 700 శ్లోకాలు అనర్గళంగా చెప్పిన తర్వాత అయ్యో ఇంతసేపు కంఠశోష పెట్టుకున్నాను, అర్జునుడు ఆచరిస్తాడో లేదో వీడితో ఆచరించేటట్లు చెయ్యాలి అని అనుకోకుండా ఫలితాన్ని అర్జునుడికే వదిలేశాడు. కృష్ణుడు తన పని తాను చేశాడు. అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. తన పని పూర్తయింది. దానికి ఫలితం ఆశించలేదు. ఏది కర్తవ్య నిర్వహణ, నిష్కామ కర్మ, నిజానికి అర్జునుడితో యుద్ధం చేయించాలనేది
కృష్ణుడి కోరిక కానీ అర్జునుడి యుద్ధం చేయమని బలవంతం చేయలేదు. నీ ఇష్టం అన్నాడు, చేస్తే చెయ్యి లేకపోతే లేదు. అంతా నీ చాయిస్. అర్జునుడికే వదిలేశాడు, తాను ప్రశాంతంగా ఉన్నాడు. అలా కాకుండా ఇంతసేపు గొంతు నొబ్బుట్టేటట్టు చెప్పాను నువ్వు యుద్ధం చేయాలి అని బలవంతం చేయలా. తమ మాట నెగ్గాలని, తమ పట్టుదల నెరవాలని, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించే వాళ్లకు ఒక గుణపాఠం మీరు చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. దాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకొని దుఃఖమే మిగిలిద్ది. తల్లిదండ్రులు, గురువులు తమ సంతానానికి, శిష్యులకి మంచి మార్గం సూచిస్తారు. ఆ మార్గం మంచిదా కాదా అనే వివేచన చేసి ఆ మార్గంలో నడవటం, నడవడకపోవటం వాళ్ళిష్టం. హరే కృష్ణ.